ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి దోష గొడవ ఏదైతుందో ఆ దోష గొడవలో విష్ణుప్రియ తప్ప, ప్రేరణ తప్ప, నాగమణికంఠ తప్ప అన్నప్పుడు ఈ నాగమణికంఠ మాత్రమే తప్పని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియకి కొంచెం చిన్న విషయాన్ని ఎగ్జాక్సరేట్ చేసి, అంటే పెద్దగా చేసి చెప్పడం అలవాటు అయి ఉండొచ్చు, లేదా అది తనకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు కూడా. కొన్నిసార్లు మనం వేరే మూడ్ ఆఫ్ సెన్స్లో ఉండడం వల్ల కూడా ఎదుటి చిన్న విషయాన్ని మనం పెద్దగా చూడొచ్చు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కానీ అసలు ఏమీ లేని దాన్ని ఒక పెద్ద ఏదో జరిగిపోయింది, కొంపలు అంటుకోపోయాయి అన్నట్టుగా హైలైట్ చేసి చెప్పింది ఎవరినబ్బా అంటే అది నాగమణికంఠనే. సో ఇక్కడ పుల్లల మాస్టర్ ఎవరబ్బా అంటే నాగమణికంఠ అనిపించింది. ఎందుకంటున్నానంటే సింపుల్గా ప్రేరణ దోషాలు వేస్తుంది. ఎందుకు వేస్తుంది? గేమ్ వాళ్ళు ఓడిపోయినట్టు సంచలనం ప్రకటించారు. ఏది గేమ్? బెలూన్స్ గేమ్. కాబట్టి రేపటి నుంచి ఫుడ్ ఉంటుందా ఉండదో తెలియదు. ఇప్పుడైతే దోశ పిండి ఉంది, మా క్లాన్ వరకు నేను వేస్తున్నా. వాళ్ళ చీఫ్ చెప్పాడు, మీరు ఏ పని హౌస్ పని ఆ పని ఏం చేయకూడని చెప్పాను. మన పని మీ పని ఏది ఉంటే మీ పని మీరు చేసుకొని వంట చేసుకుని మీ బౌల్స్ మీరు కలుపుకోరు తప్ప హౌస్ పని ఏది ముట్టుకోవద్దని చెప్పిండు. సరే, ఈ ప్రేరణ వచ్చి ఏం చేస్తుంది? వాళ్ళ క్లాన్ కోసం దోశలు వేస్తుంది. దట్స్ గ్రేట్. అయితే ఆ టైంలో వేరే వాళ్ళకి ఏమన్నప్పుడు విష్ణుప్రియకి అన్నప్పుడు ఎందుకు వేయాలి, వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు వేసుకుంటారని ఆమె పాయింట్. సరే, నిఖిల్ వచ్చేసిండు, దయాద హృదయుడు వచ్చిండు, ఆమె కూడా వెయ్యి, ఆమె కూడా ఆకలి అవుతుంది, ఆమె కూడా కడుపు ఉంది కదా వెయ్యి అంటే సరే అని వేస్తాను ఒప్పుకుంది, వేసింది. సరే వేస్తాను ఒప్పుకుంది, ఆ ఇష్టంగానే వేసింది అనుకుందాం. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు కదా, నేను వాళ్ళు వెయ్యి అంటే వెయ్యి అంటున్నావు. సో వేసింది నార్మల్గా తీసేసింది. నీకు నార్మల్గా తీసేయలేదు అని అనిపించినప్పుడు అక్కడే క్వశ్చన్ చేయాలి. ఎవరు? నాగమణికంఠ. అక్కడ సైలెంట్గా ఉంటాడు, సూర్యుడేమో. ఆయన ఒక దోశ వేసిండు, విష్ణుప్రియ అనేది నువ్వు వేసిన దోశ అనేది ఆమె వేసిన దోశ పడేసింది, పోయింది, వేసిన స్టార్ట్ చేసింది. అందరూ వచ్చి అడిగితే ఏమైందంటే ఆమె దోశ జైల్లో ఖైదీలకు వేసినట్టు వేసింది, నాకు ఆ వేసిన విధానం నాకు నచ్చలేదని చెప్పింది. బాగానే నాగమణికంఠ చేయమంటాడు, ఇగో నువ్వు ఇష్టం లేదని చెప్పి మళ్ళీ వేస్తే ఆమె ఎట్లా తీసుకుంటుంది, ఆమెకు నచ్చదు కదా అంటాడు. అట్లా ఎందుకు వేయించుకున్నావు మరి? సరే, ఇష్టం లేదని చెప్తుంటేనే కదా వాళ్ళ బలవంతంగా వేయించుకురు, నచ్చలేదు అంటాడు. బాగానే ఉంది. కాకపోతే మళ్ళీ ఏమంటాడు, నువ్వు రాంగ్ చేస్తావు అని వచ్చి మాట్లాడతాడు. అరే రాంగ్ ఎక్కడ చేశాను? ఇప్పుడు ఆమెకు అసలు ఆ సెన్స్లో ఒకటి జరుగుతుంది, ఆమె హట్ అయిందన్న విషయం కూడా మీకు తెలియదు. ప్రేరణకు అసలు సెన్స్ లేదు. నేను తప్పు దృష్టితో వేసానంట, అది ఆమె తప్పుగా తీసుకుందని కూడా ఆమెకు అర్థం కానప్పుడు నువ్వు రాంగ్గా వేసావు, నువ్వు ఇది అలా వేసావు, నువ్వు అలా వేసావు అని ఎట్లా చెప్తాడు? అందుకనే తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత కాకపోతే ప్రేరణ వచ్చేసి నాగమణికంఠ అంటది, గోర్ అంతే చేసింది నువ్వే అని చెప్పేసి అంటది, నువ్వల్ల ఇదంతా గొడవ జరిగింది అని అంటది. అప్పుడు నాగమణికంఠ అంటాడు, నువ్వు ప్లేన్ నా మీద వేస్తున్నావు, నువ్వు రబ్బు చేసుకుంటున్నావు, నీ మీద పడ్డ నిందని అంటే మాట్లాడతాడు. నేను రబ్బు చేసుకోవడం ఏంటి రాబాయ్, నువ్వే కదా చేసిందని సామంటది. అది లెక్క. ఎందుకంటే చేసిందంతా నాగమణికంఠనే. అసలు ఇది గొడవనే లేని దగ్గర అసలు గొడవనే లేదు. నార్మల్ ఎవరి పనులు చేసుకుంటే గొడవ ఏముంది? అవును వేయాలన్నది ఊకుంటే అయిపోయి కదా. వేయించిన తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్. అంటే దాన్ని గొడవ లెక్కలు మార్చడంలో మెయిన్ ప్రాధాన్య భూమిక పుల్లల మాస్టర్ ఎవరబ్బా అంటే నాగమణికంఠని. అప్పుడు అంటది, అరే నీ వల్లే విషయం పెద్దదైందని ప్రేరణ అంటుంది నాగమణికంఠని. అప్పుడు నా మీద బ్లేమ్ వేయద్దని ఈయన అంటాడు, నువ్వు మిస్టేక్ చేస్తావు అని నాగమణికంఠుడు. షట్రప్ అని ఆమె అంటది, ఇలా ఫుటేజ్లో తెలుస్తుంది కదా అని నాగమణికంఠుడు. కరెక్టే, నువ్వు ఎంత వరస్ట్ ఫిల్లో తెలుస్తుందని చెప్పేసి ప్రేరణ అంటది అనమాట. సో మనం టెక్నికల్గా చూసినా కూడా 100% తప్పకూడదని ఉంది అంటది నాగమణికంఠది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కొంచెం సాడ్ మూడ్లో ఉన్నారు, కొంచెం ఆ డీప్ మూడ్లో ఉండడం వల్ల ఈమె వేసిన చూస్తే ఆమెకి కొంచెం అలాగ అనిపించచ్చేమో. సో కొంచెం కూర్చొని ఇది కాదు కరెక్ట్గానే వేసాడులే అయిపోయింది అనుకుంటే అయిపోయేది. ఆమె జైల్లోని పదం వాడని, జైల్లో ఖైదీలకు వేసిన పదం దాన్ని పెట్టుకుని ఈయన మళ్ళీ నువ్వు తప్పు చేస్తావు, నువ్వు రాంగ్ చేస్తావు, ఆమె వద్దన్న నువ్వు వేసి మళ్ళీ ఆమె నచ్చకుండా వేస్తావు, ఇష్టంతో వేస్తావు, నువ్వు కొంచెం నవ్వుతో వేసి ఉండాల్సి, స్మైల్తో వేసి ఉండాల్సి అని చెప్పడం సోదిగా, అంతకుమించి ఎవడు ఏం చేయడు. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ కూడా లాస్ట్ వీక్ సీత ఫుటాస్ జరిగినప్పుడు ఇక్కడ ఎవరు ఉమెన్ కార్డ్ వాడదు అని ఇది అన్నప్పుడు ఆమెను అనకపోయినా సరే దానికి విష్ణుప్రియ తనని ఆపాదించుకొని నువ్వు ఇలా అన్నావని చెప్పేసి ఒకరోజు మాట్లాడదు. అప్పుడు ఏమైంది నుంచి మళ్ళీ సీత అడిగితే అప్పుడు నువ్వు నేను ఇలా అన్నావని చెప్తుంది. అరే నాకు అన్నట్టు కూడా గుర్తుకు లేదు అని చెప్పేసి సీత అంటుంది. అట్నే విష్ణుప్రియ అంటే కొంచెం ప్రతి చిన్నదాన్ని కొంచెం పెద్దగా చేద్దంటే లాగితే ఏమనిపిస్తుంది. మరి ఇంత లాగే అమ్మాయి సోనియా విషయంలో ఎందుకు లాగాలి? సోనియా నీ కుటుంబం కోసం మాట్లాడినప్పుడు కానీ నువ్వు అడల్టరేట్ కామెడీ చేస్తావు అన్నప్పుడు కానీ ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేయలేదు? చిన్న దోష కూడా ఎందుకు ఇష్యూ చేసింది నాకు అనిపించింది. ఇది కొంచెం సెలెక్టివ్గా మనం రైజ్ అవుతున్నామా అనే పాయింట్. ఇంకోటి నబిల్తో గేమ్ దగ్గర కూడా కావాలని అలా అంటే నువ్వు నా బాడు నా ఇష్టం నేను నచ్చిన దగ్గర దాచిపెట్టుకుంటాను తనే అంటుంది, తనే దాచిపెట్టుకుని అంటుంది. నేను నా చేతుల్లో నా బాడీ మీద నా చేతులు నా బాడీ పైన ఉన్నాయని తనే చెప్పుకుంటూనే నేను నా ఇష్టం నాకు నచ్చిన ప్లేస్ దాచిపెట్టుకుంటా అంటారు. నువ్వు నా చేతులు మళ్ళీ నువ్వు ఎలా పట్టుకుంటావు ఎలా ముట్టుకుంటావు అని మాట్లాడుతుంది నబిల్ని. అంటే కొంచెం కాంట్రడిక్ట్గా మాట్లాడుతుంది ఏమనిపిస్తుంది. అవసరమైన అంటే సెలెక్టివ్గా వాయిస్ రేజ్ చేస్తుందని ఒక పాయింట్ వస్తుంది. అది ఆమె గేమ్ ప్లాన్ కూడా అయ్యుండొచ్చు మేబీ.
కొంచెం అగ్రెసివ్ అయితే బాగుంటుంది. మొన్న దగ్గర కొంచెం సైలెంట్ ఉంటే మంచిగా అనిపించి ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ అయితే బాగుండే యాంగిల్ తోటి కొంచెం ఫుటేజ్ పడాలి కూడా చేయొచ్చేమో. సో మనం చెప్పలేము అది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కూడా అర్థమై ఉంటుంది. ఈ పర్టికులర్ దోషుల గొడవ అయితే నాగమణి కంటేనే వేస్ట్ ఫిల్ అని ప్రేరణ అన్నపై నిజమేమో అనిపిస్తుంది. ఆయన లేని గొడవని పెద్ద చేసి హైలైట్ చేసి ఒక గొడవలా క్రియేట్ చేసి దాని మనకు ఒక అర్ధగంట ఫుటేజ్ ఇచ్చినట్టు ఏమనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. మీకేమనిపించింది చెప్పండి ఈ గొడవ మీద. అండ్ మరో వీడియో మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.